నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. నాయుడుపేటలో నిర్వహించిన సర్ మరియు 2 ఏళ్ల పాలన సమావేశంలో పాల్గొని మాట్లాడిన పరిశీలకులు సూర్యప్రకాష్ రావు, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. మాదక ద్రవ్యాలు, మద్యానికి యువత దూరంగా ఉండాలి. నాయుడుపేట పట్టణంలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని యువకులకు సూచనలు ఇచ్చిన డీఎస్పీ చెంచుబాబు. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. పెళ్లకూరులోని వారి నివాసంలో సత్యనారాయణ రెడ్డిని కలిసి పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజిత, నెల్లూరు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చేర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన రుద్రాభిషేకం పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి నిర్వహించిన వీరోచిత పోరాట ఫలితంగానే డాక్టర్ నెలల విజయశ్రీ భారీ మెజార్టీతో గెలుపొందారని నియోజకవర్గ పరిశీలకులు సూర్యప్రకాష్ రావు తెలిపారు. నాయుడుపేటలోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయుడుపేటలోని ఎమ్మెల్యే నివాసంలో సార్ మరియు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల పాలనపై సమావేశం జరిగింది. ఈ ముఖ్య సమావేశానికి అతిథిగా హాజరైన నియోజకవర్గ పరిశీలకులు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నాయకులు, కార్యకర్తలు వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 65,000 మైనస్ ఉంది. కాన్స్టిట్యున్సీలో 2024 ఎన్నికల్లో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక బొబ్బులు వలె పోరాడి 65,000 సాధారణంగా 65,000తో ఒక సీటు పోతే ఈ సీట్ ఇంకా మనం గెలవలేమేమో అని ఒక భావన వస్తుంది ఎవరికైనా. నిజంగా 2024 ఎన్నికలు ఒక కేస్ స్టడీగా తీసుకుంటే 164 సీట్లు మనకు వచ్చినప్పటికీ సుల్లూరుపేట 164 సీట్లకు ఆదర్శంగా నిలిచింది. అంతకు ముందు ఎన్నికల్లో 65,000 వచ్చిన మైనస్ ని 35,000 మీద తెచ్చారు. నిజంగా మీరందరూ ఒక ఆదర్శంగా నిలిచారు. అద్భుతంగా పనిచేసి వీరోచితంగా పోరాటం చేశారు. వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదురు వెళ్లారు, పోరాటం చేశారు. ఈ పేదోడి జెండా మళ్ళీ ఇక్కడ పాతారని ఉద్దేశంతో కసిగా పనిచేసి 35,000తో గౌరవ శాసనసభ్యురాలని ఆ రోజు మీరు గెలిపించి పంపించారు. మీరు కష్టపడ్డారు. మీ కష్టానికి, మీ కష్ట ఫలితమే ఈ రోజు వేదిక మీద ఉండే నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీ కష్టం వల్లనే, కేవలం మీ పోరాటం వల్లనే, మీరు కేసులు పెట్టించుకోవటం వల్లే, మీరు బూతుల దగ్గర యుద్ధం చేయటం వల్లే ఈరోజు మేడం గారు శాసనసభ్యురాలయ్యి అసెంబ్లీకి వెళ్ళినా, అసెంబ్లీలో సుల్లూరుపేట గల వినిపించినా, సుల్లూరుపేటలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తుందన్నా అది కేవలం మీ పోరాటం వల్లనే సాధ్యమైంది. ఇది ఎవరు కారణమైనటువంటి సత్యం. అనేక సమస్యలు ఉండొచ్చు కుటుంబం అన్నారు. నేను ఉదయం కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను, నా భార్య, నా 2 కూతురు ఉంటాం ఇంట్లో. నా పెద్ద కూతురు 8వ తరగతి చదువుతాను. ఆ అమ్మాయి సెకండ్ లాంగ్వేజ్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్న దాని మీద 40-45 రోజుల పాటు నాతో ఆర్గ్యుమెంట్ చేసింది. నేను హిందీ తీసుకోమంటే ఆ పాప తీసుకోనంటే, నేను చదివించే నా బిడ్డ కూడా, ఈ 13 సంవత్సరాలు ఉండే ఒక అమ్మాయి కూడా నా అభిప్రాయంతో ఆ అమ్మాయి అభిప్రాయం ఒకటిగా లేదు. ఆ అమ్మాయి అభిప్రాయం ఒకటిగా ఉంది, నా అభిప్రాయం ఒకటిగా ఉంది. నలుగురుండే ఇంట్లోనే అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఇంత పెద్ద కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి. నేను దాన్ని కాదనేటువంటి క్వశ్చన్ లేదు, సమస్యలు లేవని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఇంకా ఎమ్మెల్యే నెలల విజయశ్రీ తదితరులు మాట్లాడారు. భాగంగా మనము నియోజకవర్గం స్థాయిలో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఎలా చేయాలి అన్నది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మీకు బుక్స్ కూడా సర్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి అన్నది డేట్స్ వారీగా అన్ని కూడా కార్యక్రమాలు మీకు బుక్స్ రూపంలో మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది.
అలాగే బిఎల్ఏస్ని మనము లిస్ట్ అవుట్ చేసి బిఎల్ఏస్ లిస్ట్ కూడా ఇచ్చాము. అలాగే బిఎల్ఓస్తో బిఎల్ఏలు కోఆర్డినేట్ చేసుకొని సర్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని మండలాలు యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇంకా కొంత ల్యాగ్ ఉంది. మీరందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, ప్రతి ఓటు మనకి ఇంపార్టెంటే. మనకు 2029 ఎలక్షన్స్ కంతా మళ్ళీ ఈ మార్పులు చేర్పులు ఏవి ఉండవు. ఎప్పుడు 2002లో ఏదైతే మనకు ఓటర్ లిస్ట్ ఉందో దాంతో ఇప్పుడు మళ్ళీ 26లో మళ్ళీ మనం చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2002కి అనుగుణంగా ఈ మ్యాపింగ్ 2026లో మ్యాపింగ్ జరగాలి. కాబట్టి మన ఓటర్స్ని ఆకర్షించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సర్ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. మీరు ఇది ప్రెస్టేజ్గా తీసుకొని మీ అందరు కూడా చేయాలి. అలాగే బిఎల్ఓస్ ఎవరైతే మనకు సహకరించట్లేదో, లేదా కొంతమంది నేను విన్నాను బిఎల్ఓస్ వాళ్ళు వెళ్లకుండా వేరే వాళ్ళ ద్వారా లిస్టులు తెప్పించుకొని ఫోటోలు తెప్పించుకొని చేపిస్తున్నారు. అంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా లేకపోతే తర్వాత వాళ్ళ దగ్గరే తెప్పించుకుంటున్నట్టు నేను కూడా విన్నాను. అలా కాకుండా బిఎల్ఏస్ కానీ లేకపోతే నాయకులు కూడా కొంతవరకు మీ గ్రామాల్లో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఓటర్ లిస్టు మీరు ఒకసారి బిఎల్ఓ వచ్చినప్పుడు కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి, లేదా ముందుగా అయినా మీరు కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకొని హౌసెస్కి వెళ్ళి మీరు మన ఓటర్స్ని ఐడెంటిఫై చేసి ఏదైతే ఇప్పుడు మనం సర్ కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో ఇంకొంచెం యాక్టివ్గా పనిచేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కార్యక్రమంలో ఒక్కసారి మనం జూలై 14th టైం అయిపోయిందంటే తర్వాత మనం చేయగలిగేది ఏమీ ఉండదు. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే మనకు ఈ సమావేశంలో ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాలకు చెందిన నాయకులు, బూత్ క్లస్టర్ల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లకూరులో ఆయన్ను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్తో కలిసి పరామర్శించారు. సూలూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత తదితరులతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. వారిని సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. బెయిల్ పొంది విడుదల కావడంతో వైకాపా శ్రేణులు ఆనందం పంచుకున్నారు. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించి జైలు పాలు చేశారంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైకాపా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించడం వంటి వ్యసనాలు మానుకొని సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని డీఎస్పీ చెంచుబాబు కోరారు. నాయుడుపేట పట్టణంలో మాదక ద్రవ్య నిర్మూలనపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. నాయుడుపేట పట్టణంలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో పట్టణ పోలీసు అధికారులతో కలిసి యువతకు మాదక ద్రవ్య నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు యువతకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పాల్గొన్న యువకులకు శారీరక పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్, కెమికల్స్ మోతాదు ఎక్కువగా ఉన్న వారిని గుర్తించి వారి ఆరోగ్యం మెరుగుదలకు జిల్లా కేంద్రంలో ఉన్న డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ కు తరలించారు. అక్కడ వారికి వైద్య సేవలు అందిస్తారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మద్యానికి యువత దూరంగా ఉండాలన్నారు. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అన్ని వ్యసనాలు మానుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆయన వివరించారు. రకరకాల విషయాల్లో ఏదైనా గొడవ జరిగితే మద్యం ముత్తులో ఉన్న వాళ్ళు కూడా గంజాయి తాగారు అనేటువంటి మాటలు పేపర్లో, సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి ఇలా ర్యాండమ్గా అక్కడక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎవరైనా గంజాయి తాగారా లేదా అనేది టెస్ట్ చేయడం, సైంటిఫిక్గా ప్రూవ్ అవడం అనేది జరిగింది. ఇప్పుడు కనుక పాజిటివ్ వచ్చి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అసోసియేట్స్ ఎవరు, వాళ్ళకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఏంటి, ఇలాంటిది వాళ్ళ మీద దర్యాప్తు జరుగుతుంది. కానీ ఇప్పుడు తర్వాత మళ్ళీ 2-3 నెలల తర్వాత అదే పర్సన్కి మళ్ళీ పాజిటివ్ వచ్చేటట్టయితే కేసు నమోదు చేయడం జరిగింది. సో దయచేసి యువత పట్టద్దు. ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఏదైనా ఉండేటైతే, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకునేటట్టయితే అలవాటు మానుకోవాలని సూచిస్తున్నాం. గంజాయి తాగటం వల్ల వాళ్ళ ఆరోగ్యం నాశనం అయిపోయింది, వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, వాళ్ళు సామాజికంగా ఒంటరి వాళ్ళు అవుతారు. దానివల్ల ఆ మత్తులో చేసేటువంటి అనేక నేరాల వల్ల వాళ్ళ జీవితం, భవిష్యత్తు ప్రశ్నార్థకం అయింది. కాబట్టి ఆ గంజాయి అనే దురలవాటుని పూర్తిగా మానుకోవాలని, దాని నుంచి యువత దూరంగా ఉండాలని పోలీస్ శాఖ తరఫున ఇదొక స్పెషల్ డ్రైవ్ తీసుకొని గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖలోని ఈగిల్ సంస్థ ద్వారా ప్రసాద్ గారు వచ్చారు. దీన్ని అన్ని ప్రాంతాల్లో, నాయుడుపేట చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ టెస్టులు చేయడం జరిగింది. గంజాయి గురించి అలాంటి సమాచారం ఉన్నట్టయితే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం.
ప్రశాంతతకు నిలయంగా ఉన్న సూలూరుపేట నియోజకవర్గంను కలుషితం చేసి ప్రజలు నాయకుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీడియా సమావేశాలు తోలనాడడం వైకాపా రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డికి మంచి పద్ధతి కాదని మాజీ ఎంపీ నెలల సుబ్రహ్మణ్యం తెలిపారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 95 రోజులకు పైగా జైలు జీవితం గడిపి బెయిల్పై తిరిగి ఇంటికి వచ్చిన సత్యనారాయణ రెడ్డి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందక టీడీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేయడంపై నెలవల సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. నాయకులు కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పెళ్లకూరు, ఓజిలి, నాయుడుపేట మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీలో మీరు నేర్పించినటువంటి పాఠాలే ఈ రోజు రాయితీ కట్టుకొని ఇసుక్కి పర్మిషన్ తీసుకొని తోలుతుంటే మీరు చేసే చేయకుండా ఎన్నికల్లో ఎంతో మంది ఓసీలైనా బీసీలైనా ఎవరైతే కంటెస్ట్ చేస్తుంటారో వాళ్ళంతా ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే. ఒక ఎస్సీలే కాదు ఆయన దగ్గర లబ్ధి పొందింది. మరి ఆ కులాల గురించి నువ్వు మాట్లాడడం లే. ఒక ఎస్సీలే గురించే సంజీవని గురించో లేదంటే నారాయణ స్వామి గురించి ఎందుకు మాట్లాడతావు? ఎస్సీలంతా అంత సులభనా నీకు? నిజంగా మా చైతన్య రెడ్డి చెప్పినట్టు ఆయన జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎస్సీల మీద అభిమానం ఉన్నా లేదా ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి నీచుల్ని, ఇలాంటి ప్రజాస్వామ్య పద్ధతి లేని వెంటనే అతను సస్పెండ్ చేసి దూరంగా పెడితేనే సూలూరుపేట నియోజకవర్గంలో గానీ వాళ్ళ పార్టీకి ప్రతిష్ట ఉంటది. కానీ ఇలాంటి వాడిని పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఎప్పుడు 2012లో విగ్రహాలు పెడుతుంటే ఏమన్నా పెట్టనిచ్చావా నువ్వు? 1,00,000 కోట్లు తినేశాడు ఆయన కొడుకు సీఎం అని అడ్డం పెట్టుకొని వాడికి ఏంది మనం చేసేదని చెప్పని మాట్లాడేటోడు ఇప్పుడు అధికారం వచ్చేలేక జగన్ గారి సైనికులు అని చెప్తున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి సైనికులు అయితే మేము చంద్రబాబు నాయుడు గారి సైనికులు. నువ్వు సైనికులు నువ్వు ఏ విధంగా ఉంటావు మేము కూడా అట్నే ఉంటాం. దానికి ఏమో తీసుకోం. అంతేకాదు సత్యనారాయణ రెడ్డి నీకు కూడా నువ్వు నాకు 2 ఎలక్షన్లో కలిసిమెలిసి చేసాం, బాగానే ఉంది. నువ్వు ఒకటి ఆలోచించు, మనకు 70 సంవత్సరాలు వచ్చేసినాయి నీకైనా నాకైనా. ఇప్పుడు వివాదాలకు పోవాల్సినంత అవసరం లే. మాకన్నా పేరు చెప్పుకునే దానికి 2 కొడుకులు ఉండరు. నీకు ఎవరు ఉండరో ఒకసారి ఆలోచించుకో. నీకు వెనక ముందు ఎవరు లేరు. నిన్ను గురించి ఆలోచించేవాడు వాళ్ళు లేరు. మా ఆడబిడ్డలో కుమిలి సస్తా ఉన్నారు. నువ్వు ఇప్పటికైనా మనసు మార్చుకొని పద్ధతిగా నందరితో బాగుండు, రాజకీయాలు చేయి. ఈ పార్టీకి నువ్వు చేసుకో, మా పార్టీకి మేము చేసుకుంటాం. ఎవరికి ప్రజామనం ఉంటుందో వాళ్ళు గెలుస్తారే. కానీ నువ్వు అనవసర వివాదాలు తీసుకొచ్చి మేము కూడా వివాదాలకు వచ్చేటట్టుగా నువ్వు ప్రేరేపిస్తున్నావు. ఇప్పుడు మేము గమ్మునున్నాం, నువ్వు ఇప్పుడు వచ్చి రెచ్చగొడుతున్నావు. నిజంగా దీని మీద కేసు ఇవ్వాలి మేము. నువ్వు వచ్చి ప్రేరేపించి మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ నియోజకవర్గంలో వివాదాలు రేకెత్తిచ్చే పని అయితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. భస్మాసుడు తన నెత్తిన తనకి సహాయం చేసిన వరం ఇచ్చిన శివుడి మీద తల మీద చేయబెట్టాలనుకుంటాడు. మరి అతనికి సహాయపడిన వాళ్ళ మీద కూడా పెట్టాలనుకుంటాడు. మరి అలాంటి భస్మాసురుడికి సంబంధించిన వ్యక్తి ఈ సత్యనారాయణ రెడ్డి గారు. మరి నిన్న ప్రెస్ మీట్ లో కూడా ముందుగానే చెప్తున్నాడు సంజీవయ్య గారు. అతనికి తెలుసు కదా ఇతను భస్మాసురుడు లాంటాడని. అయ్యా నువ్వేదంటే అది మాట్లాడితే ప్రెస్ మీట్ లో నాకు సంబంధం లేదు, నువ్వు జాగ్రత్తగా అదుపులో ఉండి మాట్లాడు. మరి నువ్వు ఎలా అంటే అలా మాట్లాడితే మాట్లాడావు కాబట్టే ఇంత దూరం తెచ్చుకున్నావు అని పబ్లిక్ గా ప్రెస్ ముందరే సంజీవయ్య గారు, ఎక్స్ఎమ్మెల్యే సంజీవయ్య గారు చెప్పడం జరిగింది. నువ్వు భస్మాసురుడు లాంటాడు కాబట్టే, అతనికి కూడా ముందుగా తెలుసు కాబట్టే ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉండే సూలూరుపేట నియోజకవర్గం, పెళ్లకూరు మండలం, సూలూరుపేట నియోజకవర్గం ఉండే పెళ్లకూరు మండలం, ప్రశాంతంగా ఉండే మండలాన్ని నువ్వు సర్వనాశనం చేస్తున్నావు. కాబట్టి అతను తప్పని పరిస్థితుల్లో ఇంకా కుదరక నీ కోసం రావాల్సి వచ్చి మరి ముందుగా కూడా నీకు ఇంటిమేషన్ ఇచ్చాడు, ఏ మాట్లాడినా కూడా నాకు సంబంధం లేదని చెప్పి. మరి అలాంటి 33 సంవత్సరాల నేర చరిత్ర ఉన్న వ్యక్తివి నువ్వు. ఆత్మకూరు పట్టణ పరిధిలో కొందరు యువకులు మద్యం సేవించి పాత గొడవలు దృష్టిలో ఉంచుకుని మరో వ్యక్తిపై దాడికి ప్రయత్నించారని, వెంటనే పోలీసులు స్పందించారని సీఐ గంగాధర్ తెలిపారు. ఆత్మకూరులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు న్యూస్ ఛానల్స్ లో గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారని ప్రసారాలు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి దాడికి ప్రయత్నించిన యువకులను కౌన్సిలింగ్ నిర్వహించామని సిఐ గంగాధర్ వివరించారు. పట్టణంలో మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల సమయంలో ఈ ఆదర్శ్, అట్లానే గోవిందు, సుమంత్, సుశాంత్ అనే 4 యువకులు
ఈ బస్ స్టాండ్ దగ్గర ఉన్న మద్యం షాప్ దగ్గర మద్యం సేవిస్తూ ఉన్నారు. ఈ సేవించే క్రమంలో ఆదర్శ్ అనే కుర్రాడు గత 3 నెలల క్రితము ఈ హరిజనవాడలో ఉన్న గడ్డ వెంకటేష్ అన్న అతనితో తాగే దగ్గర స్వల్ప మాట జరుగుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ మద్యం మత్తులో ఉన్న అతను ఈ గడ్డ వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గడ్డ వెంకటేష్ అనేవాడు లారీ డ్రైవింగ్కి వెళ్ళి ఉంటాడు, అందుబాటులో లేడు. వాళ్ళ భార్య ఉంటుంది జ్యోతి, గడ్డం నాగజ్యోతి అని ఉంటుంది. మీ ఆయన ఉన్నాడా, ఇంతకుముందు నన్ను ఒకసారి తిట్టున్నాడు, వాడి సంగతి తేల్చాలని ఈవిడ మైకంలో గొడవ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసే క్రమంలో వీళ్ళు మళ్ళా వచ్చి అక్కడే మద్యం షాప్ దగ్గరే 4 కూర్చొని ఉంటే మా పోలీసు వారు మధ్యాహ్నం పూట వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దీని మీదట చాలామంది ఈ ఛానల్లో మన ప్రెస్ మిత్రులందరూ కూడా గంజాయి మత్తులో యువకుల హల్చల్ అట్లెట్లని పెడుతున్నారు. ఇది అవాస్తవం. వారు మద్యం సేవించున్నారు, యువకులు గొడవపడింది వాస్తవము. అది వాడి గతంలో అతనితో మాట పెరిగి గొడవపడిన క్రమంలో ఈ ఆదర్శ అనే వ్యక్తి కూడా పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంది వాస్తవం. దీని మీదట వాళ్ళందరిని పట్టుకొచ్చి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి మా ఉన్నతాధికారులు తెలియజేసి వారి మీద కేసు నమోదు చేశాము. ఎవరైనా సరే ఈ ఆత్మకూరు పట్టణంలో కానీ ఆత్మకూరు సర్కిల్లో కానీ మద్యం సేవించి కానీ ఇంకేదైనా చేసి కానీ ఇట్లా గలబా చేసినా రౌడీజం చేసినా వాళ్ళకి గట్టి యాక్షన్ అనేది 100% ఉంటుంది. అట్లనే వాళ్ళకి ప్రాపర్ పోలీస్ కౌన్సిలింగ్ అయితే 100% ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవాలి. ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, ఎక్కడైనా గలబా చేసినా మాకు ఇమీడియట్గా పోలీసు వారికి, నాకు కానీ మా ఎస్ఐ గారికి కానీ డైల్ 112 కానీ కాల్ చేసి మాకు. ముర్తుకూరు మండలం పిడతాపోలూరు పంచాయతీ పరిధిలోని జంగాల కండ్రికి సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న పట్టా స్థలంలో వేవిజ్జు కార్యాలయ భవన నిర్మాణం చేశామని దువ్వూరు కృష్ణప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి కొనుగోలు చేశారని తెలిపారు. రైతులు పడుతున్న బాధలు చూడలేక సేవాభావంతో ఈ నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇందులో ఎటువంటి భూమిని ఆక్రమించింది లేదని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు కోటేశ్వరరావు, మోహన్ రెడ్డి, వెంకటరమణయ్య, పాముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ 2021లో మనం దీన్ని ఈ వేబ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఓపెన్ చేసినప్పటి నుంచి రైతులకి సేవ కోసం ప్రతిరోజు ఇక్కడ ఉండే ఈ చుట్టుపక్కల ఉండే రైతులు ఎవరైతే మనం ధాన్యం సీజన్లో నెల్లూరుకు పోతూ వాళ్ళ కష్టం మనం చూడలేక మనం ధనార్జన కోసం కాకుండా సేవ కోసం ఇది స్థాపించాము. అప్పటి నుంచి 2026 దాకా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఏమీ లేకుండా సాఫీగా నడుస్తున్నది ఇది. దాని తర్వాత 2026 జనవరి నెలలో మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ రాలేదు, జనరల్గా వాళ్ళు వచ్చి మాకేమీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దీన్ని సర్వే చేయాలి అని చెప్పి వచ్చేసి సర్వే చేసి ఒక మార్కింగ్ ఇచ్చేశారు. మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మనకి ఒక నోటీస్ పంపించారు. మీరు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కాలువ పొరంబోకు స్థలంలో మీరు కట్టారు, మీరు దానికి రిప్లై ఇవ్వండి ఎందుకు కట్టారు అని మనకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మనం వాళ్ళ ఒక ప్రొసీజర్లో ఫాలో కావట్లేదు కాబట్టి మనం ఇమీడియట్గా హైకోర్టుని అప్రోచ్ అయ్యాము. మాకు ఒక ప్రొసీజర్లో ఏమీ ఒక నోటీస్ ఇవ్వకుండా, మాకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి మనుగోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు.
हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय। గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలుస్తున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సుకుమార్, అరుణకుమారి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. నాయుడుపేటలో నిర్వహించిన సర్ మరియు 2 ఏళ్ల పాలనా సమావేశంలో పాల్గొని మాట్లాడిన పరిశీలకులు సూర్యప్రకాష్ రావు, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. మాదక ద్రవ్యాలు, మద్యానికి యువత దూరంగా ఉండాలి. నాయుడుపేట పట్టణంలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని యువకులకు సూచనలు ఇచ్చిన డీఎస్పీ చెంచుబాబు. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. పెళ్లకూరులోని వారి నివాసంలో సత్యనారాయణ రెడ్డిని కలిసి పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజిత, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చేలోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన రుద్రాభిషేకం పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.